BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచిపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన చందు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ చందు గారు. హాయ్ సార్. వింటూ ఉన్నాను సార్ మీ ఎపిసోడ్స్. చాలా నాకు తెలిసి ఒక 10-15 ఎపిసోడ్స్ చేస్తున్నాం ఇప్పుడు వరకు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. అయితే ఒక మాట, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తున్నారు కదా, ఎంతవరకు నిజం? అసలు నిజంగా డిజిటల్ మార్కెటింగ్ నుంచి అంతలా సంపాదించవచ్చు అంటారా? ఇది ఎంతవరకు నిజం? అసలు మీ దగ్గర ప్రూఫ్ ఏముంది మీరు సంపాదిస్తున్నారని చెప్పి? సో మీరు అడిగిన ప్రూఫ్ అయితే అడిగారు. సో ప్రూఫ్ ఏంటి అంటే చెప్పాలి అంటే నేనే. సో ఇప్పుడు నేనేంటంటే బీటెక్ ఫెయిల్ అయిన తర్వాత నేను ఏది నేర్చుకోవాలో తెలియని సిచ్యువేషన్, ఏది నేర్చుకున్నా కూడా ఏంటంటే జాబ్ లేని సిచ్యువేషన్, రాదు నాకు జాబ్. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే నేను 6 years బ్యాక్ వచ్చేసి సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని నేర్చుకుంటే మైట్ బి ఇంటర్నెట్ అనేది గ్రో అవుతుంది, ప్రతి ఒక్కరూ చూస్తే ఇంటర్నెట్టే ఉపయోగిస్తున్నారు, ఇంటర్నెట్ ఉపయోగించే దాన్ని ఏదైనా నేర్చుకుంటే మనం సెటిల్ అవ్వచ్చు. ఓకేనా, అదొక పర్టికులర్ పాయింట్ అయితే నాకు దొరికింది. దాని తర్వాత ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఈవెన్ ఇంటర్ పర్సన్ కూడా నేర్చుకోవచ్చు, 10th పర్సన్ కూడా నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాం, మీ ఏజ్ ఏమన్నా సంబంధం ఉందా? లేదు. ఓకే, ఇంటర్ ఉన్నా సంబంధం ఉందా? ఎడ్యుకేషన్ సంబంధం ఉందా? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఓకే, చదువు లేని వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, నార్మల్ పీపుల్, ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారా? సేమ్ అలానే ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్రతి ఒక్కరికి. సో అలా నేను కూడా నేర్చుకోవడం జరిగింది 6 years బ్యాక్. నేను 6 years ఏంటంటే జాబ్ చేసిన తర్వాత ఈ జాబ్ చేస్తూ అదర్ ప్రాజెక్ట్స్ అనేది చేయడం జరిగింది. నాకు వచ్చిన డబ్బులతో ఏవైతే ఈ 6 years దాంతో జాబ్ చేస్తూ అదర్ సమ్ ఎక్స్పెన్సెస్ కోసం ఏంటంటే నేను కష్టపడుతూ ప్రాజెక్ట్స్ చేసి ఆ డబ్బులు సంపాదించిన దాంతో నా ఓన్ కంపెనీ నేను పెట్టుకున్నా. సో మీరు డబ్బులు ఎర్న్ దాని గురించి మాట్లాడుతున్నారు, నేను నా ఓన్ కంపెనీయే పెట్టుకున్నా. దట్ ఈస్ ద వన్ డిజిటల్ చందు సొల్యూషన్స్. ఇప్పుడు నేను కంపెనీ పెట్టుకున్నానంటే కంపెనీకి డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? క్లయింట్స్ దగ్గర నుంచి వస్తాయి. క్లయింట్స్కి నేను ఏం చేస్తున్నా, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నా. ఆ ప్రాబ్లం ఏంటి? బిజినెస్ పీపుల్కి ఏం కావాలి? కస్టమర్స్ కావాలి. ఆ కస్టమర్స్ నేను తెప్పిస్తున్నా. ఓకే, స్టూడెంట్స్కి ఏం కావాలి? జాబ్స్ కావాలి. ఇదే డిజిటల్ మార్కెటింగ్ పైన బూమింగ్ ఉంది. అదే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ పర్టికులర్ ఎడ్యుకేషన్ ఏదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా వెళ్ళాలో తెలియని సిచ్యువేషన్లో ఒక దారి చూపిస్తూ వాళ్ళనైతే సెటిల్ చేస్తున్నాం. సో సెటిల్ అయిన పర్టికులర్ పీపుల్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఫ్రీ టైంలో నేను ఎలాగైతే వర్క్ చేసుకొని కంపెనీ స్టార్ట్ చేసినానో వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసుకోవాలి అన్నా, లేదు ఇప్పుడు దానికి డబ్బులు సంపాదించాలి అన్నా, వాళ్ళకి ఏంటంటే దానికి కావాల్సిన టెక్నిక్స్, ట్రిక్స్ నేను ఏదైతే 6 years కష్టపడానో వాటన్నిటిని అయితే టీచ్ చేస్తున్నా. ఇవన్నీ నేను ఏంటంటే నడపగలుగుతున్నాను కాబట్టి నేను నా కంపెనీని రన్ చేయగలుగుతున్నా. సార్ మార్కెట్లో ఇప్పుడు పేస్ట్ కంపెనీ ఉంది, మనం టూత్ పేస్ట్, కోల్గేట్, పెప్సోడెంట్, ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అది సక్సెస్ఫుల్ ఫార్ములా, దాని నుంచి డబ్బులు వస్తాయి. కానీ అందరూ పెట్టేస్తున్నారా? లేదు. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, మీరు సక్సెస్ అయ్యారు, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఇంకొక నేర్చుకుంటే మీలాగా అందరూ సక్సెస్ అవ్వాలని గ్యారంటీ ఉందా? సో ఎప్పుడు కూడా ఏంటంటే ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది సార్. టూత్ పేస్ట్ ఉంది, అదే టూత్ పేస్ట్ ఏంటంటే కోల్గేట్ ఉంది, సెన్సోడైన్ ఉంది, సోన్సా XYZ, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే వెళ్ళారు. ఓకే, సో కానీ అక్కడ ఉండేది ఏంటంటే ఫైనల్ గా ఒకటే సొల్యూషన్ ఇస్తుంది, మన పళ్ళుని క్లీన్ చేస్తుంది. ఓకే, సో కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేశారు. సో నా ఫార్ములా ఇది. నేను ఏదైతే యూజ్ చేశానో ఒక ఫార్ములా, ఆ టూత్ పేస్ట్ కంపెనీ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నారు కదా, ఆ కంపెనీ ఆ టూత్ పేస్ట్ కనిపెట్టేటప్పుడు ఏంటంటే 100 సార్లు 1000 సార్లు ఫెయిల్ అయి ఉండొచ్చు. అవన్నీ మనకు కనపడలా కదా. సేమ్ అలానే ఏంటంటే నేను 100 సార్లు ఫెయిల్ అయ్యా, రాత్రి బౌల్లో అయితే కష్టపడినటువన్నిటివి ఏంటంటే ఎవరో చూడరు, ఫైనల్ గా ఈరోజు సెటిల్ అయ్యిందే చూస్తారు. సో ఈ సెటిల్ అయ్యేడానికి నాకేదైతే ఫార్ములాస్ హెల్ప్ అయ్యాయో దట్ ఈస్ ద వన్ ఐఎమ్ టీచింగ్. అంటే సింపుల్ సార్, ఇప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ నుంచి, కంపెనీ పెట్టుకున్నారు, బాగానే ఉంది. మీ దగ్గరకు వచ్చి నేర్చుకున్నవాడు కూడా కంపెనీ పెడతాడా? ఇది నా క్వశ్చన్. సో కంపెనీ పెడతాడంటే దట్ ఈస్ కంప్లీట్లీ దేర్ ఇంట్రెస్ట్. నాకేంటంటే ఒక ప్యాషన్. ఓకే, నేనేంటంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఓకేనా, ఆ కంపెనీ నుంచి ఏంటంటే సర్వీసెస్ అందించాలి అనేది ఏంటంటే వన్స్ ఈ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయకముందు నాకేం లేదు. స్టార్ట్ చేసిన తర్వాత దీనిలో పాసిబిలిటీ ఉంది అని తెలుసుకున్నా, ఇందులో స్కోప్ ఉంది కాబట్టి అది తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఈ మార్గంలో నేను వెళ్ళా. ఇది నా ఇంట్రెస్ట్. వాళ్ళకి ఏంటంటే కంపెనీ పెట్టాలని లేకపోతే వాళ్ళు ఏంటంటే ఓన్ గా వచ్చేసి సర్వీసెస్ ఆఫర్ చేసుకోవచ్చు ఇండివిజువల్ గా. నేను కంపెనీ పెట్టక ముందు అదే చేశాను కదా. అంటే కంపెనీ కాకుండా సర్వీసెస్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా అంటారు? సర్వీసెస్ ద్వారా ఎలా సంపాదించవచ్చు? సో ఇప్పుడు చూసినట్టయితే మీరు ఫేస్బుక్ లో ఉన్నారా, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా, యూట్యూబ్ లో ఉన్నారా? ఏమైనా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తారా? సో ఇక్కడ మీరు సెర్చ్ చేస్తానంటే మీకు ఏదో ఒకటి కావాలి అన్నప్పుడు సెర్చ్ చేశారు గూగుల్లో, మీకు కొన్ని రిజల్ట్స్ వస్తాయి.
ఆ రిజల్ట్స్ని ఎవరు చూపిస్తారో తెలుసా? ఎవరైతే డిజిటల్ మార్కెటర్స్ ఉంటారో వాళ్ళే అక్కడ SEO అనేది చేసి ఆ క్వైరీ ఏదైతే ఉందో క్వైరీకి సంబంధించిన వెబ్సైట్స్ వస్తాయా, ఆ వెబ్సైట్ కింద ఏది ఉండాలి పైన ఏది ఉండాలి అనే దాంట్లో వచ్చేలాగా వర్క్ చేసేదే SEO పీపుల్. ఓకే, SEO అనేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఒక మాడ్యూల్, ఒక టాపిక్. గూగుల్ చూపిస్తుంది అని చెప్పలేం, మనం మన కంపెనీ ద్వారా అది ఫస్ట్ ర్యాంక్ అయ్యేటట్టు చూసుకోవచ్చు. గూగుల్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడు, ఏదన్నా ఒక ప్రాబ్లమ్స్ వస్తే ఓకే తన దగ్గరికి వెళ్తే తను ఇది కాదురా బాబు నువ్వు ఇది చెయ్యాలి, ఇది తప్పు చేసినావు, ఈ కరెక్ట్ చేసినావు అని చెప్తాడు. అంతేనా? ఫైనల్ గా సర్ది చెప్పిందంటే కరెక్ట్ చేసినోని ఇది అనేసి చెప్తాడు, ఒక న్యాయం చెప్తాడు. గూగుల్ ఏం చేస్తుంది అంటే 100 మంది వెబ్సైట్స్ పెట్టుకొని ఒక దానికోసం పోట్లాడుతూ ఉంటే నువ్వు పైన నువ్వు కింద అని చెప్తాది. సో అలా పైన వచ్చేలాగా ఏంటంటే పని చేయాల్సింది ఎవరు అంటే మనమే, డిజిటల్ మార్కెటర్స్. అది తెలియట్లా పీపుల్ కి. సో అదొక్కటి నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు బిజినెస్ పీపుల్ కు ఉండే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. కస్టమర్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే బాటంలో ఎవరు రావాలి? బిజినెస్ పీపుల్ ఎవరైతే దాన్ని ఆఫర్ చేస్తున్నారో వాళ్ళు రావాలి. వాళ్ళు రాలేనప్పుడు ఏంటంటే కస్టమర్ రాడు, వచ్చేలాగా చేసే వాళ్ళే మనము డిజిటల్ మార్కెటర్స్. మనమైనా ఫస్ట్ 2 వెబ్సైట్స్ చూసుకుని ఆపేస్తాం. ఆ 2లో మీరు ఉండాలి. 5లో ఒక కస్టమర్ వెళ్తాడు అనుకుంటే ఆ 5లో మీరు ఉండాలి, అప్పుడు కస్టమర్ వస్తాడు. మరి బిజినెస్ పీపుల్ కి కస్టమర్ ని తెప్పించే స్కిల్లే మన దగ్గర ఉంది SEO నేర్చుకోవడం వల్ల. అది నేర్చుకుంటే అప్పుడు లైఫ్ సెటిల్ అవుతుంది. ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్. నేను ఎవ్రీ టైం నా స్టూడెంట్స్ కావచ్చు, నేను ఫాలో అయ్యేది కావచ్చు, ఒకే ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీ దగ్గరికి రావడం ద్వారా ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకోవచ్చు అంటారు. 100%. ఇప్పుడు నేనేంటంటే ఎలా టీచ్ చేస్తారంటే, ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ ఏంటి వాళ్ళ దగ్గర లైవ్ ప్రాజెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే, లైవ్ లో వాళ్ళు చేసేటివి ఏమి ఉండవు, థియరిటికల్గా చెప్పేసి పంపిస్తారు. నేను అలా నేర్చుకున్న వాడినే. ఎందుకు నాకు అన్ని సంవత్సరాల తర్వాత టైం పట్టింది అంటే, నా ఓన్గా నేర్చుకోవడానికి ఏంటంటే అంత టైం పట్టింది. ప్రాక్టికల్లో నేర్పించడానికి ఏంటంటే బయట లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, అంత నేను అప్పుడు బేర్ చేయలేని సిచ్యువేషన్. అందుకోసం నా ఓన్గా నేనే ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసుకొని రాత్రి బౌల్లో నేర్చుకున్నాం. సో మీకు అంత అవసరంలా. ఓకే, మీరేంటంటే 60 డేస్లో నేర్చుకోవచ్చు. 60 డేస్లో నేర్చుకున్నప్పుడు దెన్ మీరు 61th డే నుంచి ఏంటంటే ట్రయల్స్ వేసుకొని ఒక 90 డేస్లో ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. నేర్చుకున్నారు మీ దగ్గర అనుకుంటే మీ సపోర్ట్ ఎంతకాలం ఉంటుంది వాళ్ళకి? సపోర్ట్ అనేది ఏంటంటే మీకు ఫస్ట్ థింగ్ ఇక్కడ రియల్ టైంలో నేను టీచ్ చేసినప్పుడు మీకు క్లియర్ కట్గా ఏం చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు సపోర్ట్ టీమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. నార్మల్ టైంలో అయినా సపోర్ట్ టీమ్ ఆఫర్ చేసిన తర్వాత మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే వాళ్ళని అడిగేసి ఏంటంటే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. బాగానే ఉంది సార్ అంతా అయితే ప్రస్తుతానికి, కానీ ఇంకా నాకు డౌట్స్ అయితే ఉన్నాయి. వచ్చే ఎపిసోడ్లో డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుంటాను. ఈలోపు ఎవరికైనా సరే ఈ ఆన్సర్స్ ఇంకా మీకు తెలుసుకోవాలని ఉంది, మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే వెంటనే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చందు గారికి సంబంధించి డైరెక్ట్గా మాట్లాడదాం, అసలు ఇది ఇంకా విరాట్ అడిగే పనే ఉంది, నేనే అడిగి తెలుసుకుంటాను అనుకుంటే మీరు పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.